హే గైస్ వీడియో అప్లోడ్ చేయకైతే అప్రాక్సిమేట్గా 2 వీక్స్ అయితే అయిపోయింది. అండ్ మొబైల్ అయితే రిపేర్ వచ్చింది. మొబైల్ అయితే మాత్రం పిచ్చలాగా అయిపోతుంది. అండ్ రిపేర్ షాప్కి ఇస్తే మాత్రం వాడు 1 వీక్ అని చెప్పాడు, 2 వీక్స్ అయితే మింగాడు. అండ్ ఎనీవే సారీ ఫర్ ది లేట్. అండ్ ఈ ఎపిసోడ్ 3 కనుక చూసినట్లయితే మాత్రం మొత్తం న్యూమినర్లు జరిగింది. ఎందుకంటే మీరు కనుక సీజన్ 1 చూస్తుంటే మాత్రం వరల్డ్ కింగ్ అయితే చనిపోతాడు. కాబట్టి ఇప్పుడు న్యూమినర్కి ఆబ్వియస్ ఏంటంటే ఒక కింగ్ అయితే కావాలి. మీరు కనుక సీజన్ 1 నుంచి చూసినట్టయితే మనకైతే ఒకే రెఫరెన్స్ చూపిస్తారు. ఏంటంటే ఫారజోన్ అయితే మాత్రం న్యూమినర్ రూల్ చేయాలని ఒక ఆశ అయితే ఉండిద్ది. అండ్ అదే విధంగా ఏంటంటే మిరైల్ మీద అయితే మాత్రం న్యూమినర్ పీపుల్స్ అయితే హేట్ ఉండిద్ది. ఎందుకంటే మీరు కనుక సీజన్ 1 చూస్తుంటే మాత్రం గెలాడ్రిల్ తో కలిసిందంటే మిరైల్ ఏంటంటే మిడిల్ ఎర్త్ గెలిద్ది. అదైతే న్యూమినర్ పీపుల్స్ కి అయితే నచ్చదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీలో సగం మంది ఏంటంటే న్యూమినర్ పీపుల్స్ ఒక సన్స్ ఉంటారు. కాబట్టి అది కాక ఏంటంటే వాళ్ళకి మిడిల్ ఎర్త్కి వెళ్తాం అనేది ఏంటంటే అసలుకి ఇష్టం ఉండదు. అది కాక గెలాడ్రిల్ ఏంటంటే ఒక ఎల్ఫ్ కాబట్టి ఆబ్వియస్ గా న్యూమినర్ పీపుల్స్ కి అయితే మాత్రం ఎల్ఫ్స్ అయితే నచ్చరు. అందుకని అయితే మాత్రం మిరైల్ మీద ఏంటంటే ఒక హేట్ అనేది ఉండిద్ది. అండ్ అదైతే మాత్రం ఫారజోన్ ఏంటంటే అడ్వాంటేజ్ కి మార్చుకుంటాడు. అండ్ అదే విధంగా ఎలెండిల్ డాటర్ అయిన ఎరెన్ కూడా ఏంటంటే మిరైల్ అంటే చాలా హేట్. ఎందుకంటే తన బ్రదర్ అయిన ఇసిల్డూర్ ఏంటంటే మిడిల్ ఎర్త్కి వెళ్ళి అక్కడైతే చనిపోయినట్టు చూపిస్తారు. బట్ తనైతే బతికే ఉంటాడు. అండ్ అందుకని ఏంటంటే ఎరెన్ కూడా ఏంటంటే మిరైల్ అంటే చాలా హేట్. అండ్ ఆ తర్వాత మిరైల్ ఏంటంటే క్వీన్ గా అనౌన్స్ చేసే ముందు ఏంటంటే సెప్టర్ అడిగేది తీసుకుపోతారు. ఈ సెప్టర్ ఏంటంటే న్యూమినర్ కింగ్ కి ఏంటంటే ఒక రాయల్టీ లాగా ఉండిద్ది. అంటే తనైతే ఆ సెప్టర్ ఎవరి చేతిలో ఉండిద్దో వాళ్ళైతే ఒక ఆర్డర్స్ అనేది పాస్ చేయొచ్చు ఆ సెప్టర్ చేతిలో ఉండి. మిరైల్ ఏంటంటే ఆ సెప్టర్ ని టచ్ చేసే ముందర ఏంటంటే మీరు కనుక సీజన్ 1 చూస్తుంటే మిరైల్ కార్డ్ ఏంటంటే క్రిస్టల్ బాల్ టైప్ లో ఒక పెలాంటీర్ ఉండిద్ది. అది మీరు టచ్ చేస్తే ఏంటంటే ఫ్యూచర్ ఆగబడిద్ది. అండ్ అదేంటంటే ఎలెండిల్ డాటర్ అయిన ఎరెన్ ఏంటంటే అది తెచ్చి న్యూమినర్ పీపుల్స్ ముందరందరికీ చూపించిద్ది. ఎందుకంటే అదేంటంటే ఒక ఎల్ఫ్ టెక్నాలజీ కాబట్టి ఆబ్వియస్ గా న్యూమినర్ పీపుల్స్ అయితే హేట్ చేస్తారు. అండ్ మిరైల్ కూడా ఏంటంటే ఒప్పుకొనిద్ది ఆ పెలాంటీర్ నాదే, దాన్ని అయితే ఎవరు టచ్ చేయమగండి. ఇంకా ఆబ్వియస్ గా ఏంటంటే న్యూమినర్ పీపుల్స్ కి ఏంటంటే ఇంతకు ముందు కంటే ఇంకా హేట్ అయితే పెరిగిపోద్ది. ఎలాంటివి ఏంటంటే ఆ పెలాంటీర్ టచ్ చేసినప్పుడు ఏంటంటే ఒక బ్లాస్ట్ లాగా జరిగి తనైతే బ్యాక్ వెళ్ళిపోతాడు. అక్కడ కనుక మీరు చూసినట్టయితే తనకైతే ఒక ఫ్యూచర్ అనేది మాక్సిమం అగబడి ఉండేది. ఎందుకంటే ఆ బ్లాస్ట్ అనేది అంటే మీరు ఫ్యూచర్ చూస్తారు ఆ ఒక్క సెకండ్ లో. అండ్ ఇంకా తర్వాత ఆ పెలాంటీర్ ఎప్పుడైతే మిరైల్ దాన్ని ఒప్పుకుందో ఇంకా ఆబ్వియస్ గా ఫారజోన్ ఏంటంటే దాన్ని అడ్వాంటేజ్ మార్చుకుంటాడు. మార్చుకున్న తర్వాత ఏంటంటే ఒక బిగ్ ఈగల్ అనేది వచ్చింది. బిగ్ ఈగల్ ఏంటంటే ఒక రిఫరెన్స్ లాంటిది. అంటే ఒక కొత్తగా కింగ్ గానీ క్వీన్ గానీ అనౌన్స్ చేసే మొదలు ఏంటంటే ఈ ఈగల్ వచ్చింది. అండ్ ఆ తర్వాత అక్కడికి ఏంటంటే ఒక బిగ్ ఈగల్ అనేది వచ్చింది. అండ్ మీరు కనుక ఈ ఎపిసోడ్ 2 టైటిల్ కనుక చూసినట్టయితే మాత్రం ది ఈగల్ అండ్ ది సెప్టర్ క్వీన్ గానీ కింగ్ గానీ అనౌన్స్ చేసే మొదలు ఏంటంటే వాళ్ళు ఒక ట్రూ కింగ్ అని భావిస్తారు. ఆ ఈగల్ కనుక వస్తే అది రేర్ గా జరిగింది. మీరు కనుక హౌస్ ఆఫ్ డ్రాగన్ చూసినట్టయితే మాత్రం రెనర్ అడిగిందంటే మీరు కనుక సీజన్ 1 చూస్తుంటే వైట్ హార్ట్ డీర్ అనేది వచ్చింది. మీరు కనుక చూసినట్టయితే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏంటంటే ఒక బిగ్ ఈగల్ అనేది వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఒక ట్రూ కింగ్ గా భావిస్తారు. అక్కడికి ఏంటంటే బిగ్ ఈగల్ వచ్చేది. బట్ దాని మామూలుగా ఏంటంటే ఆ సీన్ ఇంటెన్షన్ ఏంటంటే అదైతే మిరైల్ కోసం అయితే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫారజోన్ ఏంటంటే దాని అడ్వాంటేజ్ మార్చుకుంటాడు. ఆ సిచ్యువేషన్ ఏంటంటే తనకి అనుకూలంగా మార్చుకుంటాడు. ఆబ్వియస్ గా ఫారజోన్ కూడా తెలియదు అక్కడ ఏమవుతుందో. కొంతమంది ఉంటారుగా ఫారజోన్ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ట్రూ కింగ్ అని కాల్ చేస్తా ఉంటారు. తను కూడా ఏంటంటే ఇంకా తనకి ఏం అర్థం కాదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా. అండ్ ఫారజోన్ కింగ్ అవుతాం ఏంటంటే ఎలాంటి కూడా నచ్చదు. అండ్ మీరు కనుక సీజన్ 1 ఎండింగ్ చూసినట్టయితే ఏంటంటే ఇసిల్డూర్ ఫాదర్ ఏంటంటే తన హార్స్ అయితే అడవిలోకి వదిలిపెడతాడు. ఎందుకంటే ఆ హార్స్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళదు న్యూమినర్ కి. ఎందుకంటే తనకైతే తెలుసు ఇసిల్డూర్ ఇంకా బతికే ఉన్నాడని. కాబట్టి తన ఫాదర్ అయిన ఎలిండిల్ ఏంటంటే ఆ హార్స్ అయితే వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత ఏంటంటే ఆ హార్స్ అయితే అడవుల్లోకి వెళ్తా ఉండేది. వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ హార్స్ మీద అయితే మాత్రం ఆర్క్స్ అటాక్ చేస్తారు. అక్కడ నుంచి కూడా తప్పించుకున్న తర్వాత ఏంటంటే ఒక కేవ్ లోకి వెళ్ళిద్ది. అక్కడైతే ఇసిల్డూర్ అయితే ఒక స్పైడర్ అయితే వెబ్తో ఏంటంటే తను చుట్టేసి ఉండిద్ది. అండ్ ఆ స్పైడర్ నేమ్ కనుక చూసినట్లయితే షెల్బ్ దాని పేరు. అదేంటంటే ఒక డేమన్, అదేంటంటే స్పైడర్ ఫామ్ లో ఉండిద్ది అనుకోండి. అండ్ ఈ స్పైడర్ అయితే హాబిట్ మూవీలో కూడా ఉండిద్ది. సేమ్ అదే స్పైడర్ అదే కేవ్ అనుకుంటా మేబీ. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇసిల్డూర్ అండ్ హార్స్ కూడా ఏంటంటే ఏదో విధంగా అయితే మాత్రం ఆ గుహ నుంచి అయితే తప్పించుకుంటారు. అదైతే వెలుతురులోకి రాదు ఆ స్పైడర్ అయితే. అండ్ తప్పించుకున్న తర్వాత ఏంటంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక యాస్ట్రీడ్ అని ఒక అమ్మాయి కూడా వీళ్ళతో ఏంటంటే కలిసిద్ది. అండ్ ఈ అమ్మాయి కూడా సేమ్ ఏంటంటే పేలర్ గేర్ అయితే వెళ్ళిద్ది. ఇదేంటంటే న్యూమినర్ ఒక సెటిల్మెంట్. ఇప్పుడు ఇసిల్డూర్ అండ్ ఈ యాస్ట్రీడ్ అయితే మాత్రం ఇప్పుడు న్యూమినర్ సెటిల్మెంట్ కి అయితే వెళ్తారు పేలర్ గేర్ కి. అండ్ ఆ పేలర్ గేర్ కి వెళ్లే దారిలో ఏంటంటే ఒక ముసలాయన ఏంటంటే అన్కాన్షియస్ లో ఉన్నట్టు ఏంటంటే యాక్టింగ్ చేస్తాడు. బట్ వీళ్ళంతా ఏంటంటే యాడర్ పీపుల్స్. అండ్ వీళ్ళు ఏంటంటే ఆ ముసలాయన ఏంటంటే అన్కాన్షియస్ లో ఉన్నట్టు ఉండి ఏంటంటే చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ యాడర్ పీపుల్స్ ఏంటంటే సారన్ మార్క్ ఉండేది కదా, వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళనైతే ఆ యాడర్ పీపుల్ అటాక్ చేస్తారు. అప్పుడు ఏంటంటే అక్కడికి అరౌండీర్ వచ్చి అయితే వీళ్ళని కాపాడతాడు. అండ్ అరౌండీర్ ఏంటంటే వాళ్ళతో పాటు రమ్మంటాడు. బట్ ఇసిల్డూర్ హార్స్ ఏంటంటే వాళ్ళతో పాటు తీసుకెళ్తాడు యాడర్ పీపుల్స్ తో. బట్ ఇసిల్డూర్ అయితే మాత్రం దాన్ని వదిలిపెట్టాడు. పిల్లర్ గేర్కి అయితే తీసుకుపోతాడు. తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏంటంటే థియో ఏంటంటే వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఏంటంటే ఆ హార్స్ మనం తిరిగి తెచ్చుకుందామని. ఇసిల్డూర్ అండ్ థియో ఏంటంటే హార్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తారు. అండ్ తర్వాత కట్ చేస్తే మోటోలు ఏంటంటే డ్యామ్ రోడ్ అని
ఒక జైంట్ క్రీచర్ టైప్ ఉండిద్ది. అంటే మీరు గనక చూసినట్టయితే లార్డ్ ఆఫ్ రింగ్స్ మీకు అర్థమైపోద్ది. అండ్ వీళ్ళకైతే మాత్రం చాలా చాలా పవర్ఫుల్ ఉండిద్ది. ఈ డ్యామ్ రాడ్ ని ఎందుకు రప్పించాడంటే సౌరన్ చంపడానికి. అండ్ వీళ్ళంతా కలిసి ఏంటంటే ఇప్పుడు ఏరియాగాన్ అయితే మాత్రం వార్ చేయడానికి అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్క్స్ కూడా ఏంటంటే ఫీమేల్స్ ఉంటాయి. అండ్ అదే విధంగా బేబీ ఆర్క్స్ కూడా ఉంటాయి. వీళ్ళేంటంటే కంటిన్యూగా వీళ్ళకేంటంటే ఒకే పని కంటిన్యూగా వాళ్ళ ఆర్మీని అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే కంటిన్యూస్ గా ఏంటంటే బేబీ ఆర్క్స్ కంటానే ఉంటారు. అండ్ ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఒక బేబీ ఆర్క్ కూడా ఉంది. అండ్ ఆ తర్వాత కట్ చేస్తే ఈరిగాన్ లో ఏంటంటే మాత్రం సౌరన్ అయితే కెలిబ్రిమోన్ ఏంటంటే మైండ్ తో అయితే ఒక ఆట ఆడేసుకుంటాడు. పిసికి పిండేస్తాడు తన మైండ్ ని. ఎందుకంటే డ్యూరిన్ కి అయితే మాత్రం కెలిబ్రిమో అయితే మాత్రం ఒక లెటర్ అయితే పంపిస్తాడు. ఇట్లా నా కాడ క్యూర్ ఉంది మీ మౌంటైన్స్ కానీ. అదే విధంగా వీళ్ళు డ్యూరిన్ అయితే మాత్రం తన వైఫ్ డిసా అండ్ డ్యూరిన్ అయితే మాత్రం కెలిబ్రిమో కాడికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అడుగుతారు ఇదంతా అసలు ఈ రింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అని. అండ్ అప్పుడైతే మాత్రం మన అనంతార్ అవతార్ ఉన్నది కదా సౌరన్ ఫామ్ లో మళ్ళీ న్యూ అవతార్ ఎలిబ్రమని కన్విన్స్ చేయడానికి ఆ అనంత అవతార్ అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బట్ డ్యూరిన్ కి ఏంటంటే అప్పటికి డౌట్ వచ్చింది ఈ అనంతార్ అవతార్ ఎవరా అని. అండ్ అనంతార్ అవతార్ కూడా ఏంటంటే డ్యూరిన్ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ డ్యూరిన్ అయితే మాత్రం కన్విన్స్ అవడు. ఆడ అయితే మాత్రం చాలా తెలివిగా అయితే మాట్లాడతాడు సౌరన్ అయితే మాత్రం డ్యూరిన్. అండ్ ఆ తర్వాత డ్యూరిన్ కూడా ఏంటంటే చాలా డౌట్ వచ్చింది. అంటే ఆ అనంతార్ అవతార్ ఏంది అంత కొత్తగా వచ్చి. అండ్ ఆ తర్వాత డ్యూరిన్ అనేది తన ఫాదర్ తో అయితే చూస్తాడు ఇట్లా రింగ్స్ అయితే క్రాఫ్ట్ చేయాలి మిత్రులు అయితే కావాలి. బట్ డ్యూరిన్ కి ఏంటంటే తన ఫాదర్ కి అయితే చూస్తాడు అది ఎరిగన్ టెక్నాలజీ కాబట్టి మనం అయితే బ్లైండ్ గా నమ్మకూడదు. ఆల్రెడీ మీరు నాకైతే ఒకసారి చెప్పారు ఆ ఎరిగన్ టెక్నాలజీ గానీ అదంతా మ్యాజిక్ గానీ మంచిది కాదని. సేమ్ డ్యూరిన్ కూడా ఏంటంటే తన ఫాదర్ కి అయితే మళ్ళీ రిపీటెడ్ గా చూస్తాడు. బట్ తన ఫాదర్ అయితే మాత్రం విని విన్నట్టుగా అయితే ఉంటాడు. అండ్ అదే విధంగా డ్యూరిన్ తన ఫాదర్ ఏంటంటే మిత్రులు అయితే తీసుకొని కెలిబ్రిమో కాడికైతే వస్తారు. అండ్ వీళ్ళేంటంటే ఇప్పుడు డ్వార్ఫ్స్ క్రాఫ్ట్ చేస్తారు. అండ్ క్రాఫ్ట్ చేసే ముందు అంతా అయితే రెడీ అవుద్ది. రెడీ అయ్యేటప్పుడు ఏంటంటే మిత్రులు అయితే మిక్స్ చేయాలి. అండ్ మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే సౌరన్ అదే ఐ మీన్ అనంతర్ ఫామ్ లో ఉన్నట్టుగా సౌరన్ ఆ మిత్రులు అయితే తీసుకొని ఏంటంటే చేతిలోకి ఒక డార్క్ స్పీచ్ అయితే మాట్లాడతాడు. ఇంకా ఆబ్వియస్ గా రింగ్స్ మీద ఏంటంటే సౌరన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పక్కాగా ఉండేది. అండ్ ఆ మిత్రులు ఏంటంటే దాంట్లో మిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక బ్లాక్ స్పీచ్ అనేది ఏంటంటే మీరు కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎపిసోడ్ చూసినట్టయితే మాత్రం మీకు ఆ సౌండ్ అనేది వినిపించింది. మన సౌరన్ అనుకున్న ప్లాన్ అయితే మాత్రం ఫస్ట్ స్టెప్ అయితే మూవ్ అయిపోయింది. ఎందుకంటే డ్వార్ఫ్ రింగ్ లో తన ఇన్ఫ్లుయెన్స్ అయితే మిక్స్ చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే అప్లోడ్ చేస్తా. ఆల్రెడీ రికార్డింగ్ అయితే అయిపోయింది గైస్. కాకపోతే ఏంటంటే జస్ట్ ఎడిటింగ్ చేసి ఉంటే అయిపోయేది. బట్ అందులోకి అయితే ఈ మొబైల్ అయితే ప్రాబ్లం అయిపోయింది. అండ్ ఎనీవే ఇక్కడ దాకా నా వీడియో చూసేటైతే మాత్రం మీకు కన్ఫర్మ్ గా నచ్చే ఉండేది. అండ్ ఎనీవే ఎవరైనా నా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.